హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ను పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ చేయాలంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో 3 స్టెప్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా సిస్టంలో ఇన్స్టాల్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్, విండోస్ 10 ఐఎస్ఓ ఫైల్ను అఫిషియల్ వెబ్సైట్ నుంచి ఫుల్ వర్షన్ను ఫ్రీగా డౌన్లోడ్ ఏ విధంగా చేయాలి. ఐఎస్ఓ ఫైల్ను పెన్ డ్రైవ్లో కాపీ చేసిన వితౌట్ బయోస్ కీ యూజ్ చేయకుండా ఎనీ మోడల్ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ బయోస్ సెటప్ ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, హార్డ్ డిస్క్ పార్టీషన్ను మనకు కన్వీనియంట్గా క్రియేట్ చేసుకోవడం. థర్డ్ స్టెప్, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పీసీని అండ్ కంప్లీట్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ స్టెప్, గూగుల్ సెర్చ్ బాక్స్లో విండోస్ 10 డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ. అఫిషియల్ లింక్ ఫస్ట్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. యూఆర్ఎల్ లింక్, డౌన్లోడ్ విండోస్ 10 డిస్క్ ఇమేజ్ అండ్ ఐఎస్ఓ ఫైల్. ఫస్ట్ లింక్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అఫిషియల్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయాలి మౌస్. డౌన్లోడ్ టూల్ నౌ సెకండ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. మీడియా క్రియేషన్ టూల్ 22h2.exe సెటప్ ఫైల్స్ డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫైల్ సైజ్ 18.6 MB. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ను మినిమైజ్ చేయాలి. నెక్స్ట్, డెస్క్టాప్ పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. సెటప్ ఫైల్ డిస్ప్లే అయిన తర్వాత డౌన్లోడ్ సెక్షన్లో మౌస్ రైట్ క్లిక్, సెకండ్ ఆప్షన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆప్షన్ను సెలెక్ట్ ఎస్. Getting a few things ready. Windows 10 setup file. Applicable notice and license teams. Accept. Second button mouse click చేయాలి. What do you want to do? Second one, create installation media USB flash drive and DVD or ISO file for another PC. Second option లో సర్కిల్ లో టిక్ మార్క్ అనేది సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ లాంగ్వేజ్, ఆర్కిటెక్చర్ అండ్ ఎడిషన్. లాంగ్వేజెస్లో కంట్రీ రిలేటెడ్ లాంగ్వేజ్ కానీ లోకల్ లాంగ్వేజ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేయాలంటే ఆప్షన్స్ను బాక్స్లో టిక్ మార్క్ రిమూవ్ చేసి రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు వరల్డ్ వైడ్ లాంగ్వేజెస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో మనకు కన్వీనియంట్ లాంగ్వేజ్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్కిటెక్చర్ 64-bit 32-bit రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసి 32-bit ఫస్ట్ ఆప్షన్ x86 అండ్ 64-bit నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. చూజ్ విచ్ మీడియా టు యూజ్. యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్గా సెట్ అయిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్. ఐఎస్ఓ ఫైల్ విండోస్ 10 రిలేటెడ్ ఫైల్ను యూఎస్బి పెన్ డ్రైవ్లో కాపీ చేయాలంటే బిఫోర్ సిపియు యూఎస్బి పోర్టులో పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. మినిమం స్పేస్ రిక్వైర్మెంట్ పెన్ డ్రైవ్ 8 GB ఫ్రీ స్పేస్ అనేది అవైలబిలిటీ. రిఫ్రెష్ డ్రైవ్ లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత డిటెక్ట్ అవుతుంది రిమూవబుల్ డ్రైవర్స్. నో లేబుల్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. గెటింగ్ ఏ ఫ్యూ థింగ్స్ రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రెస్ 0 to 100% కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాతనే యూఎస్బి పెన్ డ్రైవ్ను రిమూవ్ చేసి బయోస్ సెటప్ అనేది చేయాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నా ప్రోగ్రెస్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, బయోస్ సెటప్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అండ్ డోంట్ నో బయోస్ సెటప్ కీ, విండోస్ స్టార్ట్ ఐకాన్ మౌస్ లెఫ్ట్ క్లిక్, సెట్టింగ్స్ గేర్ ఐకాన్ సెకండ్ ఆప్షన్ మౌస్ లెఫ్ట్ క్లిక్. థర్డ్ ఆప్షన్ అప్డేట్ అండ్ సెక్యూరిటీ మౌస్ లెఫ్ట్ క్లిక్ అండ్ సెలెక్ట్ ది ఆప్షన్. నెక్స్ట్ రికవరీ సెలెక్ట్ ది ఆప్షన్. రైట్ సైడ్ సెక్షన్లో రికవరీ థర్డ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ స్టార్ట్అప్ రీస్టార్ట్ నౌ మౌస్ లెఫ్ట్ క్లిక్. చూజ్ అండ్ ఆప్షన్లో సెకండ్ వన్ ట్రబుల్ షూట్ సెలెక్ట్ ది ఆప్షన్. సెకండ్ వన్ అడ్వాన్స్ ఆప్షన్స్. అడ్వాన్స్ ఆప్షన్స్లో స్టార్ట్అప్ సెట్టింగ్స్ రీస్టార్ట్ బటన్ క్లిక్. సెకండ్ వన్ ఎనేబుల్ బూట్ లాగింగ్. కీబోర్డ్లో సెకండ్ కీ ప్రెస్ చేయాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ చెకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ కెనాట్ పాసిబుల్ సిస్టమ్ బూట్ కీస్. మెర్క్యూరీ మదర్ బోర్డ్ ఇంటెల్ చిప్ సెట్
బయోస్ సెటప్ డిస్ప్లే కావాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ కీ అండ్ డిలీట్ కీ ఎనీ వన్ ప్రెస్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుంది బయోస్ సెటప్. సెకండ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ బయోస్ ఫీచర్స్, కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేసినప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది, కీబోర్డ్లో ఎంటర్ కీ. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ హార్డ్ డిస్క్ బూట్ ప్రయారిటీలో డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు సెకండ్ ఆప్షన్ హైలైట్ అవుతుంది, కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. హార్డ్ డిస్క్ అనేది ఎస్ఎస్సి హార్డ్ డిస్క్ 256 GB అనేది డిటెక్ట్ అయినది, చెక్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎస్కేప్ కీ. నెక్స్ట్ డౌన్ యారో క్లిక్ చేసి ఫస్ట్ బూట్ డివైస్లో హార్డ్ డిస్క్ డిస్ప్లే అయింది, దాన్ని చేంజ్ చేయాలంటే కీబోర్డ్లో ఎంటర్ కీ. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో అప్ యారో క్లిక్ చేసినప్పుడు డాట్ అనేది మూవ్ అవుతుంది ఫస్ట్ సెక్షన్లోకి. నెక్స్ట్ ఎంటర్. సెట్టింగ్స్ అనేది సేవ్ చేయాలంటే కీబోర్డ్లో ఫంక్షనల్ కీ F10. నెక్స్ట్ ఎస్ కీని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ కీ. ఎనీ వన్ కీని ప్రెస్ చేయాలి కంటిన్యూగా కీబోర్డ్లో. విండోస్ సెటప్ డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ లాంగ్వేజ్ టు ఇన్స్టాల్, డిఫాల్ట్గా ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. సెకండ్ టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్. నెక్స్ట్ కీబోర్డ్ ఆర్ ఇన్పుట్ మెథడ్ US. డైరెక్ట్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ నౌ బటన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. సెటప్ ఈజ్ స్టార్టింగ్. ఇఫ్ కుడ్ నాట్ యాక్టివేషన్ కీ సెకండ్ ఆప్షన్ ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రొడక్ట్ కీ క్లిక్ చేయాలి. సెకండ్ ఆప్షన్ అప్లికేబుల్ నోటీస్ అండ్ లైసెన్స్ టీమ్స్లో లెఫ్ట్ సైడ్ బాటమ్ సెక్షన్లో ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ టీమ్స్ బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. అడ్వాన్స్ అనే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. విండోస్ 7 టు విండోస్ 10 అప్గ్రేడ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి, ప్రజెంట్ సెకండ్ ఆప్షన్. కస్టమ్ పార్టీషన్ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత న్యూ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. అప్లై, ఓకే, డిలీట్, ఎస్. సెలెక్ట్ చేయాలి ఫస్ట్ వన్. న్యూ 50 GB కానీ 100 GB కానీ డివైడ్ చేయాలంటే 10, 24% అండ్ 50 ఈక్వల్ కంప్లీట్. మౌస్ సెలెక్ట్ చేసి రిమూవ్ చేయాలి. కీబోర్డ్లో డిలీట్ కీ. 51, 200 అప్లై. ఎగ్జాక్ట్గా 50 GB అనేది ఇన్సర్ట్ అవుతుంది డివైస్ పార్టీషన్ 2లో. థర్డ్ వన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ విండో, కాపీయింగ్ విండోస్ ఫైల్స్, గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్స్టాలేషన్. 0 to up to 100% వరకు కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ గ్రీన్ టిక్ మార్క్ అనేది ఈచ్ వన్ ఆప్షన్కు లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది ఇండికేషన్. ఇక్కడ స్కిప్ చేస్తున్న వీడియోను. ఎస్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఎస్ అనేది క్లిక్ చేయాలి. అడిషనల్గా టాస్క్ బార్ పై అడిషనల్ కీబోర్డ్ అనేది డిస్ప్లే కావాలంటే ఇక్కడ యాడ్ లేఅవుట్ అనేది క్లిక్ చేయాలి. అడిషనల్ అదర్ కంట్రీస్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఇన్బిల్ట్గా సెట్ అయి ఉంటాయి. తెలుగు ఇండియా అనేది క్లిక్ చేసినాక నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. యాడ్ లేఅవుట్ అనేది క్లిక్ చేయాలి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కానీ అప్డేట్ కావాలనుకుంటే సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అన్నెసెసరీ అయితే ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ను మౌస్ క్లిక్. కంటిన్యూ విత్ ద లిమిటెడ్ సెటప్ మౌస్ క్లిక్ చేయాలి. హూస్ గోయింగ్ టు యూజ్ దిస్ పీసీ, ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. చారి, ఎనీ వన్ ఒక నేమ్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఎనీ వన్. నెక్స్ట్ కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్, ఫస్ట్ టైం ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ను రీఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అనేది ఆన్సరింగ్ డౌన్ యారో క్లిక్ చేసి వాట్ వాజ్ యువర్ ఫస్ట్ పెట్ నేమ్, ఎనీ వన్ ఒక నేమ్ 1.
నెక్స్ట్ సెకండ్ వన్ సెలెక్ట్ సెకండ్. థర్డ్ సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ నిక్ నేమ్ 3. నెక్స్ట్ జస్ట్ ఏ మూమెంట్. డూ యూ మోర్ యాక్సెస్ డివైజెస్ విత్ యాక్టివిటీ హిస్టరీలో? ఎస్. అన్నెసెసరీ అయితే నో అని ప్రెస్ చేయాలి. ఎస్. లెఫ్ట్ సైడ్ లెట్ క్రాటోనా రెస్పాండ్ టు హై క్రాటోనా బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేసి అన్నెసెసరీ అయితే డిక్లైన్ క్లిక్ చేయాలి, నెసెసరీ అయితే యాక్సెప్ట్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. చూజ్ ప్రైవసీ సెట్టింగ్స్ ఫర్ యువర్ డివైస్, యాక్సెప్ట్ అని క్లిక్ చేయాలి. జస్ట్ ఏ మూమెంట్. సే టు హై, వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ. This might take several minutes. Don't turn off your PC. Leave everything to us. Don't turn off your PC. Almost there. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డెస్క్టాప్పై విండోస్ స్టార్ట్ బటన్ మౌస్ క్లిక్, సెట్టింగ్స్ ఆప్షన్పై మౌస్ క్లిక్, అప్డేట్ సెక్యూరిటీ థర్డ్ ఆప్షన్ మౌస్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. విండోస్ అప్డేట్, చెక్ ఫర్ అప్డేట్స్, కంప్లీట్ ఇంటర్నల్ డ్రైవర్స్ అండ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ అప్డేటెడ్ యాప్స్ అండ్ అప్లికేషన్స్. అప్డేటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేయాలి.